పోలీసులు వస్తున్నారు. ఆర్థోపెడిక్ వార్డులోకి వచ్చాడు. ఇక్కడందరూ చేతికి కాళ్ళకి కట్లతోనే ఉంటారు. ఇంతమందిలో వాణ్ణి ఎలా కనిపెట్టడం జడే? పోలీస్ ప్రొటెక్షన్లో ఉన్న వాణ్ణి చంపడానికి వచ్చాడంటే ఖచ్చితంగా ఒంటరిగా వచ్చుండడు. వాడితో పాటు వాడి మనుషులు కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళల్లో అసలెవరు నకిలీ ఎవరు అని ఎలా కనిపెట్టడం? ఒక పని చేస్తే ఒక్కొక్కరిని టెస్ట్ చేద్దామా? టైం చాలా పడుతుంది కేడి. ఆలోపు వాడు తప్పించుకుంటాడు. మ్యామ్, గౌతమ్ని డాక్టర్ గారు చెక్ చేశారు మ్యామ్. ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. నైస్. సాక్షి సేఫ్గా ఉన్నాడు. ఇప్పుడు మన గెస్ట్ ఎవరో కనిపెట్టాలి. రమ్య, నువ్వు వెళ్ళి ఫైర్ అలారం మోగించు. అన్ని డిపార్ట్మెంట్స్కి ఇదొక థ్రిల్ అని చెప్పు. కానీ ఈ రూమ్లో మాత్రమే పొగొచ్చేలా చూడు. ఓకే మ్యామ్. మనమేం కష్టపడకుండానే మన గెస్ట్లు మన ముందుకొచ్చి నిలబడతారు. ఎస్ మ్యామ్. రమ్య, మ్యామ్. పేషెంట్స్ ని బయటికి తీసుకెళ్ళండి. ఎస్ మ్యామ్. ఏరా, కాళ్ళకి కట్లు, చేతులకి బ్యాండేజ్లు వేసుకుంటే సరిపోదురా. ఇలాంటి పరిస్థితి వస్తే మేనేజ్ చేయడం కూడా తెలియాలి. రేయ్, మీ టైమింగ్ బాగుందిరా. ఏంటి, నిజంగా మమ్మల్ని కొట్టేద్దామనేనా? అరే అబ్బాయిలు, మార్కెట్లో నాకొక వాల్యూ ఉంది, ఒక రేంజ్ ఉంది, కాపాడుకోవాల్సిన ఇమేజ్ కూడా ఉంది. రేయ్ వేసేండి రా. మిమ్మల్ని ఎవరు పంపించారు? గౌతమ్ని చంపమని చెప్పిందెవరు? అడుగుతుంది మిమ్మల్ని, చెప్పండి. ఎవరు పంపించారు? ఎవరు పంపించారు? ఎవరు పంపించారు? కళ్యాణి, మమ్మల్ని చంపాలనుకున్నావంటే గౌతమ్ని కూడా చంపాలనుకుంది నువ్వే. చెప్పు, గౌతమ్ మాకు చెప్పబోయే నిజాన్ని ఎందుకు దాచాలనుకున్నావు? అంటే సుజాత చావుకి నీకు సంబంధం ఉంది కదా? నాకేం తెలియదు మేడం. పోలీసులకి అబద్ధం చెప్తున్నావు. పోలీస్ కస్టడీలో ఉన్న అక్యూజ్ ని చంపాలని ప్లాన్ చేశావు. పోలీస్ ఆఫీసర్ని చంపడానికి నేరుగా కత్తి పట్టుకునే వస్తావా? కానీ నీకేం తెలీదా? అంతేనా? చెప్పు, చెప్పమంటున్నాను కదా, చెప్పు.
ఎందుకు నీ ఫ్రెండ్ సుజాతని చంపేశావు? నాకేం తెలియదు మేడం, నేను ఎవరిని చంపలేదు. నీలాంటి క్రిమినల్స్ ని మేం రోజు చూస్తూనే ఉంటాం. నువ్వు నా కళ్ళ ముందుండి అబద్ధం చెప్తే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? సుజాత చనిపోయిన నైట్ నువ్వు తనతో తనింట్లోనే ఉన్నావు. ఇది నీ లొకేషన్. గౌతమ్ని కలవడానికి స్టార్ట్ అవగానే నువ్వు తనకి ఫోన్ చేశావు. ఇది నీ కాల్ డేటా. మేడం, నేను నా స్కూటీలో వస్తాను మేడం, మీరు నన్ను ఫాలో అవ్వండి. ఓకే. హలో రమ్య, సుజాత ఫ్రెండ్ కళ్యాణి నెంబర్ని సుజాత చనిపోయిన రోజు నుంచి ట్రేస్ చేసి ఎక్కడెక్కడికి వెళ్ళిందో ఫైండ్ అవుట్ చేయి. ఓకే మ్యామ్. క్విక్. ఏమైంది ఆత్రే? ఏం లేదు, ఆ అమ్మాయి మాటల్లో కొంచెం భయం కనిపిస్తుంది, అందుకే ఆ వెహికల్ని ఫాలో చేయి. గౌతమ్, పోలీసులు వస్తున్నారు. వెంటనే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో. పోలీసులం కళ్యాణి, మీరు అబద్ధం చెప్పొచ్చు, కానీ మీ కళ్ళు, మీ కంగారు మొత్తం నిజమే చెప్తాయి. టైం వేస్ట్ చేయకుండా నిజమేంటో చెప్పు. సుజాతని చంపింది నువ్వే కదా? ఎందుకు? రమేష్ గారిని లవ్ చేశాక సుజాత లైఫ్ స్టైలే మారిపోయింది మేడం. నాకు ఆ లైఫ్ స్టైల్ కావాలనుకున్నా. వాళ్ళని విడగొట్టి నేను రమేష్ గారికి దగ్గర అవ్వాలనుకున్నా. కానీ రమేష్ సుజాతని ట్రూగా లవ్ చేశాడు, పెళ్లి కూడా చేసుకుందామనుకున్నాడు. అవును మేడం, వాళ్ళ పిల్లలు ఒప్పుకోకపోవడంతో ఆయన సుజాతకి దూరంగా ఉండడం స్టార్ట్ చేశారు. తనని పూర్తిగా అవాయిడ్ చేశారు. అప్పుడు సుజాత, నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎప్పటికీ ఇలానే ఉంటావు. ముందు నేను చెప్పినట్టు వీడియో తీసి సార్కి పంపు. నేను ప్రెగ్నెంట్ కాకపోయినా అలా చెప్పి వీడియో పంపించడం తప్పు కదే. పెళ్లి చేసుకుంటానని పిల్లలు ఒప్పుకోలేదని దూరం పెట్టడం కూడా తప్పే. ముందు కానివ్వు. ఓహో, అయితే సుజాత ప్రెగ్నెంట్ కాకపోయినా తనతో అబద్ధం చెప్పించి వీడియో తీయించి లెటర్ రాయించింది నువ్వేనా? నేనే మేడం. ఆ వీడియో తీసింది, లెటర్ రాసింది. ఆ తర్వాత ఏమైంది? రిలాక్స్ అవ్వమని జ్యూస్ ఇచ్చి అందులో విషం కలిపాను.